దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గాడ్ స్పీక్స్ అనే మహాగ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. మొట్టమొదటి భాగంలో ఉన్నాం. ద స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్య స్థితులు. దీనిలో బాబా మొత్తం గాడ్ స్పీక్స్ గ్రంథంలో వాడబడిన పదజాలాన్ని పరిచయం చేస్తున్నారు. అలాగే మొత్తం ఆ ఇతివృత్తాన్ని కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నారు. మొత్తం గాడ్ స్పీక్స్ గ్రంథంలో ఏమిటి నేను చెప్పదలుచుకున్నాను అనేది. ఇది మనం ఖచ్చితంగా అవగాహన చేసుకోలేకపోతే ముందుకు వెళ్ళడం కష్టసాధ్యంగా మారుతుంది. సోల్స్ విత్ గ్రాస్ కాన్షియస్నెస్ హ్యావ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది గ్రాస్ బాడీ అండ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది గ్రాస్ స్పియర్. మనం నిన్న చెప్పుకున్నాం, ఇది ఇక్కడ ఆగాం. మనం దేనికైనా సరే మూల కారణము సంస్కారములు. వాడికి ఏ రకమైన సంస్కారములు ఉంటే ఆ రకమైన శరీరము యొక్క ఎరుక ఉంటుంది, ఆ ప్రపంచము యొక్క అనుభవము ఉంటుంది. చూడండి, ఒక బ్లాక్ బోర్డు మీద రాసి ఉంది చూడండి. అది వాడికి స్థూల సంస్కారముల నిలవ ఉన్నట్టయితే, అదే ఇక్కడ బాబా ఈ పేరాలో చెప్పేది, వాడికి స్థూల శరీరము యొక్క ఎరుక ఉంటుంది, స్థూల ప్రపంచం యొక్క అనుభవము ఉంటుంది. సోల్స్ విత్ సటిల్ ఇంప్రెషన్స్ హ్యావ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది సటిల్ బాడీ అండ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సటిల్ స్పియర్. సూక్ష్మ సంస్కారములు గల ఆత్మలు సూక్ష్మ శరీరం యొక్క చైతన్యాన్ని మరియు సూక్ష్మ భువనము యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి. సోల్స్ విత్ మెంటల్ ఇంప్రెషన్స్ have consciousness of the mental body and have the experience of the mental sphere. మానసిక సంస్కారాలు గల ఆత్మలు మానసిక శరీరం యొక్క ఎరుకను కలిగి ఉంటాయి. అంటే మానసిక శరీరం అంటే మనస్సే. మానసిక శరీరం విడిగా ఉండదండి, మనస్సుని మానసిక శరీరము అంటాం మనం. సో దాని యొక్క ఎరుకని కలిగి ఉంటాయి, మానసిక భువనము యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి. బాబా టేబుల్ కూడా ఇచ్చారు ఇక్కడ. మెయిన్ బాబా తీసుకున్నవి 3 విశ్వాసాలు తీసుకున్నారండి. 1 క్రిస్టియానిటీ, 2 సూఫీ, వేదాంత. అక్కడ మనం ఆ పదాలు చూస్తే మనకి క్లియర్గా అర్థమవుద్ది. గ్రాస్ స్పియర్, శరీరాన్ని ఏమంటారు వేదాంత వాళ్ళు అలాగే చెప్తున్నారు. ఏమన్నారు? క్రిస్టియన్స్ స్థూల శరీరము అంటారట, సూఫీలు జిస్మ్ ఏ కసీఫ్ అంటారు, వేదాంతము స్థూల శరీరమే. అలాగే సూక్ష్మ భువనాన్ని ఆ శరీరాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఇది మనకేమి కొత్తది కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ రకమైన సంస్కారము ఉంటే ఆ రకమైన శరీరము యొక్క ఎరుక ఉంటుంది, ఆ రకమైన ప్రపంచము యొక్క అనుభవము ఉంటుంది. సోల్స్ విత్ నో ఇంప్రెషన్స్ హ్యావ్ కాన్షియస్నెస్ ఆఫ్ సెల్ఫ్ అండ్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఓవర్ సోల్. ఏ రకమైన సంస్కారాలు లేని ఆత్మలు తమ స్వస్వరూపము యొక్క చైతన్యాన్ని కలిగి ఉంటాయి. అంటే పైవన్నీ ఊడిపోయినాయి, చొక్కా కోటు తీశాడు, చొక్కా తీశాడు, బనీని తీశాడు, అసలు తన స్వస్వరూపం ఏమిటో అది చూసేస్తున్నాడు దాన్ని. అంటే పరమాత్మే అందరి స్వస్వరూపము కూడా, కాబట్టి అతనికి పరమాత్మ యొక్క అనుభవం ఉంటుంది అతనికి. దస్ సోల్స్ విత్ గ్రాస్ ఇంప్రెషన్స్ experience the gross sphere through the gross body. That is, they experience different and diverse experiences such as seeing, hearing, smelling, eating, sleeping, clearing the bowels and urinating. All these are experiences of the gross sphere. బాబా వాడికి చూశారు ఎంత సులభంగా సూటిగా ఉంటుందని ఆయన ఇంగ్లీషు. ఆ విధంగా స్థూల సంస్కారాలు గల ఆత్మలు స్థూల శరీరం ద్వారా స్థూల భువనాన్ని అనుభవిస్తాయి. అంటే స్థూల శరీరాన్ని ఉపయోగించుకుని ఈ స్థూల ప్రపంచాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాయి. అంటే స్థూల ప్రపంచ అనుభవాలంటే ఏమిటి? చూడడము, వినడము, వాసన చూడడము, తినడము, నిద్రించడము, మలమూత్ర విసర్జనము లాంటి విభిన్నమైన వివిధ రకాలైన అనుభవాలను అవి పొందుతాయి. ఇవన్నీ స్థూల భువనానికి చెందిన అనుభవాలు. అంటే మనకి ప్రశ్న వస్తుంది, ఏంటండి స్థూల భువనానికి చెందిన అనుభవాలు? అది కూడా ఆన్సర్ చేసేసాడు ఆయన.
ఇది స్థూల సంస్కారములు గల ఆత్మల పరిస్థితి. మరి సోల్స్ విత్ సటిల్ ఇంప్రెషన్ experience successively 3 planes of the subtle spheres through the subtle body, and in these 3 planes have only the experience of seeing, smelling and hearing. సూక్ష్మ సంస్కారాలు గల ఆత్మలు సూక్ష్మ శరీరం ద్వారా సూక్ష్మ భువనానికి చెందిన 3 భూమికలను వరుసగా అనుభవిస్తాయి. ఈ 3 భూమికల్లోనూ చూడడము, వాసన చూడడము, వినడము అనే అనుభవాలను మాత్రమే పొందుతాయి. చూసారా, స్థూల అనుభవాలకి సూక్ష్మ అనుభవాలకి తేడా వచ్చేసింది. అక్కడ ఉన్నవన్నీ ఇక్కడికి రాలా. ఏవి రాలేదు ఒకసారి మనం చూద్దాం. తినడం రాలా, నిద్రించడం రాలా, మలమూత్ర విసర్జన రాలా. అంచేత సూక్ష్మ భూమికలో ఉన్న మస్తులు వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు. వాడు మనం పెట్టకపోతే తిండ కూడా. అలాగే మలమూత్ర విసర్జన కూడా వాడు ఎక్కడ చేస్తున్నాడో వాడికి తెలియదు. ఎందుకని వాడికి ఆ అనుభవము లేదన్నమాట. అది స్థూలానికి సంబంధించిన అనుభవం మాత్రమే. బాబా ఇక్కడ చాలా చాలా సైంటిఫిక్గా చెప్తున్నారని ఒక్కొక్క పదం మామూలుగా క్యాజువల్గా చెప్పినటువంటి పదాలు కావు ఇవేవి కూడా. అలాగే ఇక్కడ ఈ కొత్తగా ఒక పదం వాడారు. ఇక్కడ స్థూల భవనం గురించి మాట్లాడినప్పుడు దానిలో మళ్ళీ విడివిడిగా 1, 2, 3, 4 అని చెప్పలేరు ఎక్కడ. కానీ సూక్ష్మ ప్రపంచానికి వచ్చేటప్పటికి 3 అని వాడుతున్నారు. ఇక్కడ మనం కొంచెం అర్థం చేసుకున్నాం. నిన్ననే మనం అనుకున్నామండి, భూమికలంటే మెట్లు. ఆ మెట్లు ఒక్కొక్క మెట్టు ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, అంతే, అంతకు మించి ఏం కాదు. ఒకటికి ముందు అంతా స్థూల ప్రపంచమే మనం ఉన్నది. రాయి నుంచి మానవుడి యొక్క పరిణామము, పునర్జన్మ, ఇవన్నీ స్థూల ప్రపంచములో భాగాలు. అవన్నీ దాన్ని ఇంకా క్లాసిఫికేషన్ లేదు. కానీ ఈ భూమికల్ని బాబా సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచముగా డివైడ్ చేస్తున్నారు. అంటే సూక్ష్మ ప్రపంచము అంటే అర్థం ఏమిటి? 1లో సగము, 2, 3 పూర్తిగా సూక్ష్మ ప్రపంచంలో ఉన్నాయి, 4లో సగము సూక్ష్మ ప్రపంచములో ఉంది. మానసిక ప్రపంచం అంటే ఇది 4లో సగము, 5, 6 పూర్తిగా మానసిక ప్రపంచంలో ఉన్నాయి. ఇది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలండి. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది త్రూఅవుట్ మనకి నడుస్తూ ఉంటుంది. ఇది మళ్ళీ చెప్పనమ్మా. మనకి 3 ప్రపంచాలు అని మనం చెప్పుకున్నాం కదా. స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము, 3 చెప్పుకున్నాం. సూక్ష్మ ప్రపంచము ఆధ్యాత్మిక మార్గములో ఉండదు. అది స్థూల ప్రపంచము దాటేసిన తర్వాతే ఆధ్యాత్మిక మార్గములోకి అడుగు పెడతాడు మనిషి. అంటే సూక్ష్మ ప్రపంచంలోకి ఎంటర్ అవగానే వీడు ఆధ్యాత్మిక మార్గంలో బాటసారి, ఆధ్యాత్మిక ముముక్షువు, సాధకుడు, ఇవన్నీ కూడా వాడికి మనకు కాదు. మనం ఇంకా భౌతికంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, కొడుతులు పడిన ఎలకలాగా. అంచేత బాబా చెప్పింది చాలా స్పష్టంగా, ఈ భూమికలు 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ ఆధ్యాత్మిక మార్గములోనే ఎదురవుతాయి. స్థూల ప్రపంచంలో ఎదురవ్వవు. మనంతా దానికి ఏం క్లాసిఫికేషన్ లేదు. 1వ భూమిక సగము భౌతికము, అంటే సగము స్థూలము, సగము సూక్ష్మము ఉంటుంది. అంచేత సూక్ష్మ ప్రపంచము అనగానే 1వ భూమికలో సగము, 2, 3 పూర్తిగాను, 4లో సగము. ఇంకా ముందుకెళ్ళి కొలితే మనకి ఇవన్నీ క్లియర్గా చెప్తారు బాబా. అయితే ఇవి ముందు అనుకుంటే మనకి డౌట్ రాదనమాట. అంచేత ఇక్కడ ఏం బాబా చెప్తున్నారు? ఒక జీవాత్మ సూక్ష్మ సంస్కారములను కలిగి ఉన్నప్పుడు అది సూక్ష్మ శరీరమును వాడుకొని దాని ద్వారా సూక్ష్మ ప్రపంచానికి చెందిన 3 భూమికలను అనుభవిస్తుంది. ఆ 3 అంటే ఏంటి? అందుకని మీకు ఈ బొమ్మ వేసాను. 1, 2, 3. 4 వచ్చేటప్పటికి సగము సూక్ష్మము, సగము మానసికము, 5, 6 పూర్తిగా మానసికము. మరి 7 మానసికమా? అది పరమాత్మ రాజ్యము, భగవంతుని రాజ్యము. అది అంచేత ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రాయి దగ్గర లగాయెత్తుకుని 6వ భూమిక వరకు ఇదంతా భ్రాంతి అన్నారు బాబా. ఇల్యూజన్.
అంటే ఆరో భూమికి గొప్ప స్థితి అది. వాడు ప్రతి సృష్టి చేసేస్తాడు, కానీ వాడు కూడా భ్రాంతిలో భాగమే అన్నారు. ఏడవ భూమికి ఒక్కటే అసలు సిసలైన సత్యభూమిక. భ్రాంతి అంటే 6 వరకు కలుపుకొని అని అర్థం. సోల్స్ విత్ మెంటల్ ఇంప్రెషన్స్ త్రూ ది మెంటల్ బాడీ ఆర్ మైండ్ ఇన్ ద మెంటల్ స్పియర్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ సీయింగ్, అండ్ దిస్ సీయింగ్ ఈజ్ ద సీయింగ్ ఆఫ్ గాడ్. సరే, మానసిక సంస్కారాలు ఉన్నవాడి పరిస్థితి ఏమిటి అంటే ఎవడు వాడు 5లోను 6లోను 4 సకంలోను ఉన్నవాడు. వీళ్ళు ఏం చేస్తారట, మానసిక శరీరం ద్వారా లేదా మనస్సు ద్వారా, మానసిక శరీరం వేరు మనస్సు వేరు కాదు, రెండు ఒకటే. దాని ద్వారా మానసిక భువనంలో ఒకే ఒక అనుభవాన్ని పొందుతాట, అదేంటి చూడడము. అందుకే బాబా గాడ్ స్పీక్స్లో కన్ను బొమ్మ వేస్తారు ఎప్పుడు కూడా. 6th ప్లేన్ వచ్చేటప్పుడు కన్ను ఉంటుంది, ఓన్లీ కన్ను బొమ్మ ఉంటుంది. అంటే చూడడం. దేన్ని చూడడము? చూడడం అంటే భగవంతుణ్ణి చూడడము. అంటే ఇక్కడ ఏమైపోయినాయి, సూక్ష్మానికి ఇక్కడికి మళ్ళీ కొన్ని మిస్ అయిపోయినాయి. ఏమిటది? వాసన చూడడం లేదు, వినడం లేదు, ఓన్లీ చూడడమే మిగిలింది. చూసారా, అవి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది మనం స్థూల అనుభవాలు అనగానే ఏం చెప్పాలి? చూడడము, వినడము, వాసన చూడడము, మలమూత్ర విసర్జనము, నిద్రించడము, ఇవన్నీ వచ్చాయి. అది సూక్ష్మానికి వచ్చేటప్పటికి చూడడము, వాసన చూడడము, వినడము, ఈ 3 మిగిలాయి. మానసిక ప్రపంచంలోకి వెళ్ళేటప్పటికి చూడడం ఒక్కటే మిగిలింది. అంటే కొంచెం మరి స్టూడెంట్ లాగా మనం గుర్తుపెట్టుకోకపోతే ఇంత కష్టపడిన దానికి అర్థమైపోద్ది కదా. Souls having no impressions through the self experience the infinite power, infinite knowledge and infinite bliss of the oversoul. ఏ సంస్కారములు లేని ఆత్మలు తమ స్వస్వరూపము ద్వారా పరమాత్మ యొక్క అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందాల అనుభవాన్ని పొందుతాయి. సెల్ఫ్ అంటే క్యాపిటల్ సెల్ఫ్, అంటే ప్రతి జీవిలోనూ మూలమైనటువంటి పదార్థం. అది మాత్రం ఉండి తీరుతుంది అన్నమాట. మిగిలినన్ని ఎన్ని తీసేసినా కానీ అది ఉంటుంది. అది అందరిలోనూ ఉంటుంది. ఆవులో కానీ, రాయిలో కానీ, చెట్టులో కానీ, పురుగులో కానీ, మానవుల్లో కానీ ఉంటుంది. అది పరమాత్మ. ఆ పరమాత్మ చుట్టూ మనం ఇవన్నీ తగిలించాము. ఇవన్నీ నెక్స్ట్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అయిందండి. ఇంకొక సీక్వెన్స్లోకి వెళ్ళారు. ద సోల్ that is conscious of the gross body, he is not conscious of the subtle body, not conscious of the mental body, not conscious of the self. నిన్న చాలా ఎక్కువగా చెప్పుకున్నాం దీని గురించి. స్థూల శరీరం యొక్క ఎరుక గల ఆత్మకు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక ఉండదు, మానసిక శరీరం యొక్క ఎరుక ఉండదు, స్వస్వరూపము యొక్క ఎరుక కూడా ఉండదు. 4 బాల్స్ వేసుకున్నాం మనం, బ్లూ, రెడ్, గ్రీన్, వైట్, 4 బాల్స్. మనము టార్చ్ని రెడ్ బాల్ మీద వేసినప్పుడు వాడికి మిగిలిన బ్లూ, గ్రీన్, ఎల్లో ఆ 3 ఎరుక ఉండదు. అన్ని విషయాల్లోనూ ఇంతే. ఆ ఒక్కటే ఉంటుంది, మిగిలిన 3 మిస్ అవుతూ ఉంటాయి. బాబా ఏం చెప్పారు? గ్రాస్ బాడీ యొక్క ఎరుక ఉన్నవాడి పరిస్థితి చెప్పారు. నెక్స్ట్ పేరాలో ద సోల్ దట్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ది సటిల్ బాడీ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది గ్రాస్ బాడీ, నాట్ కాన్షియస్ ఆఫ్ ది మెంటల్ బాడీ, నాట్ కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్. సూక్ష్మ శరీరము యొక్క ఎరుక గల ఆత్మకు స్థూల శరీరము యొక్క ఎరుక ఉండదు, మానసిక శరీరము యొక్క ఎరుక ఉండదు, స్వస్వరూపము యొక్క ఎరుక కూడా ఉండదు. The soul that is conscious of the mental body is not conscious of the gross body, not conscious of the subtle body, not conscious of self. ఇదే లాజిక్ అన్నమాట. మానసిక శరీరము యొక్క ఎరుక గల ఆత్మకు స్థూల శరీరము యొక్క ఎరుక ఉండదు, సూక్ష్మ శరీరము యొక్క ఎరుక ఉండదు, స్వస్వరూపము యొక్క ఎరుక కూడా ఉండదు. ద సోల్ దట్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్, ఇవన్నీ పోయినాయి. పరమాత్మని మాత్రం చూస్తున్నాడు అనుకోండి, అతని పరిస్థితి కూడా చెప్తున్నారు. ఇది ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది గ్రాస్ బాడీ, నాట్ కాన్షియస్ ఆఫ్ ది సటిల్ బాడీ, నాట్ కాన్షియస్ ఆఫ్ ది మెంటల్ బాడీ. స్వస్వరూపము యొక్క ఎరుక గల ఆత్మకు స్థూల శరీరము యొక్క ఎరుక ఉండదు, సూక్ష్మ శరీరము యొక్క ఎరుక ఉండదు, మానసిక శరీరము యొక్క ఎరుక ఉండదు. అంటే మజూ. మనకి బాబా వేఫేరర్స్లో మనం చూస్తే గనక చాచా బాబా అని ఉండేవాడు, అతను మజూ.
అతనికి ఏమి తెలియదు, ఏమి తింటున్నాడో తెలియదు, ఒంటి మీద గుడ్డందో లేదో తెలియదు. అంటే అతనికి స్థూల బాడీ, స్థూల శరీరం గురించి ఎరుక కానీ, సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కానీ, మానసిక శరీరం యొక్క ఎరుక కానీ ఉండదు. నేను భగవంతుణ్ణి అనే ఎరుక మాత్రమే అతనికి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు శరీరాల ఎరుక గురించి చెప్పుకొచ్చారు, ఇప్పుడు ప్రపంచాల అనుభవం గురించి కూడా చెప్తున్నారు. సేమ్ లాజిక్. The soul that has experienced the grass world does not have experienced the subtle world, nor experienced the mental world, nor does it have experienced the over soul. మనమే చెప్పేయచ్చు లాజిక్. స్థూల ప్రపంచం యొక్క అనుభవం గల ఆత్మ సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవాన్ని కానీ, మానసిక ప్రపంచం యొక్క అనుభవాన్ని కానీ, పరమాత్మ యొక్క అనుభవాన్ని కానీ కలిగి ఉండదు. బాబా స్టైల్ ఇప్పుడు అర్థమైపోయింది కదా. The soul that has experienced the subtle world does not experience the grass world, nor does it have experienced the mental world, nor does it have experienced the over soul. సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం గల ఆత్మ స్థూల ప్రపంచం యొక్క అనుభవాన్ని కానీ, మానసిక ప్రపంచం యొక్క అనుభవాన్ని కానీ, పరమాత్మ యొక్క అనుభవాన్ని కానీ కలిగి ఉండదు. Soul that has experienced the mental world does not experience the grass world, nor does it experience the subtle world, nor does it have experienced the over soul. అంటే స్పీడ్గా చెప్పేస్తున్నాను, సులువుగా కదండి, మనకి అర్థమైపోతుంది కదా. మానసిక ప్రపంచం యొక్క అనుభవం గల ఆత్మ స్థూల ప్రపంచం యొక్క అనుభవం కానీ, సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం కానీ, పరమాత్మ యొక్క అనుభవాన్ని కానీ కలిగి ఉండదు. The soul that has experienced the over soul does not experience the grass world, nor does it experience the subtle world, nor does it experience the mental world. మనమే చెప్పేయచ్చు, లాజిక్ అర్థమైపోయింది కదా. పరమాత్మ యొక్క అనుభవం గల ఆత్మ స్థూల ప్రపంచం యొక్క అనుభవాన్ని, సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవాన్ని, మానసిక ప్రపంచం యొక్క అనుభవాన్ని కలిగి ఉండదు. That is the soul that is conscious of self and has experienced the over soul is not conscious of the grass body, subtle body, mental body, and does not experience grass, subtle, mental worlds. అందుచేత స్వస్వరూపము యొక్క ఎరుకను, పరమాత్మ యొక్క అనుభవాన్ని గల ఆత్మకు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరాల యొక్క ఎరుక ఉండదు. అలాగే స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాల యొక్క అనుభవము ఉండదు. This means that in order to have consciousness of self and to have the experience of the oversoul, the soul must lose consciousness of the gross, subtle and mental bodies. ఇప్పుడు బాబా లాజిక్లోకి ఎంటర్ అవుతున్నారు. అంటే దీని అర్థం ఏమిటి? స్వస్వరూపము యొక్క చైతన్యము కావాలి, పరమాత్మ యొక్క అనుభవము కావాలి అంటే స్థూల సూక్ష్మ మానసిక శరీరాల చైతన్యాన్ని తప్పనిసరిగా పోగొట్టుకుని తీరాలి. అంచేత ఆధ్యాత్మిక మార్గంలో జరిగేది ఏమిటి? స్థూల అనుభవాన్ని, స్థూల ప్రపంచం శరీరం ఎరుకను పోగొట్టుకుంటేనే వాడు ఎంటర్ అయ్యాడు భూమికల్లోకి. ఫస్ట్ వాడికి సూక్ష్మ శరీరం యొక్క ఎరుక వచ్చింది, దాన్ని పోగొట్టుకున్నాడు 1, 2, 3 భూమికల్లో. నెక్స్ట్ ప్రమోట్ అయ్యాడు, మానసిక భూమికల్లోకి ప్రమోట్ అయ్యాడు. అప్పుడు 4, 5, 6లో మానసిక శరీరం యొక్క ఎరుక పొందాడు. 6 దాటిన తర్వాత దీన్ని కూడా పోగొట్టుకున్నాడు, ప్రమోట్ అయిపోయాడు 7వ భూమికలోకి. అది ఇక్కడ బాబా లాజిక్ మనకి అర్థమైంది కదండి. ఇప్పుడు అంచేత స్వస్వరూపము యొక్క ఎరుక అంటే నేను పరమాత్మను అనే ఎరుక నాకు కావాలి, పరమాత్మ యొక్క అనుభవం నాకు కావాలి అంటే స్థూల సూక్ష్మ మానసిక శరీరముల ఎరుకను కోల్పోవలసి ఉంటుంది. ఇవి ఉంటే అది రాదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ది సోల్ ఈజ్ ఇంప్రెషన్డ్ either with the gross, subtle or mental impression, the soul consistently and respectively has consciousness of the gross body, subtle body or mental body. And the gross and subtle and mental experiences are persistently and necessarily undergone. కానీ ఆత్మ స్థూల సూక్ష్మ మానసిక సంస్కారాలతో ముద్రితమై ఉన్నంత వరకు ఈ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే గనక ఆత్మ ఏకరీతిగా మరియు వరుసగా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరం యొక్క చైతన్యాన్ని కలిగి ఉంటూ స్థూల సూక్ష్మ మానసిక అనుభవాలను నిరంతరాయముగా తప్పనిసరిగా పొందాలి.
అంటే లాజిక్ చెప్పుకున్నాం కదా, స్థూల సంస్కారాలుంటే స్థూల శరీరం యొక్క ఎరుక తప్పనిసరి, స్థూల ప్రపంచం యొక్క అనుభవము తప్పనిసరి. మనకి సూక్ష్మ సంస్కారాలు ఉంటే సూక్ష్మ శరీరం యొక్క ఎరుక తప్పనిసరి, సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవము తప్పనిసరి. మనకి మానసిక సంస్కారాలు గనక ఉంటే మానసిక శరీరం యొక్క ఎరుక తప్పనిసరి, మానసిక ప్రపంచం యొక్క అనుభవము తప్పనిసరి. The obvious reason for this is that as long as the consciousness of the soul is impressed by gross impressions, there is no way out except experience these gross impressions through the gross body. ఏమిటయ్యా దీనికి స్పష్టమైన కారణము అంటే, ఆత్మ యొక్క చైతన్యం మీద స్థూల సంస్కారాల ముద్రలు ఉన్నంత వరకు స్థూల శరీరము ద్వారా ఈ స్థూల సంస్కారములను అనుభవించడం తప్ప వేరే మార్గము లేదు. ఎర్రటి కళ్ళద్దాలు పెట్టేసామనుకోండి, వాడికి ఏం చూసినా ఎర్రగానే కనపడింది. వాడికి ఎర్రగా ఎక్కడుంది, ఎర్రగా లేదంటే నేనెక్కడితో ఉన్నప్పుడు నాకు ఎర్రగానే ఉందంటాడు వాడు. ఎందుకని వాడికి ఆ సంస్కారాలు అవి పడిపోయినాయి వాడి చైతన్యం మీద. తప్పదు ఇక వాడికి, దాన్ని భరించవలసింది. అలాగే చూస్తాడు వాడు, ఎర్రగానే కనపడతాయి. ఇది తీసి పచ్చగా కళ్ళద్దాలు పెట్టేస్తే ఎలా ఉందిరా, అంత పచ్చగా ఉందంటే వాడికి ఇంకొక మార్గం లేదు వాడికి. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. సో స్థూల సంస్కార ముద్రలు పడిపోతే నీకు స్థూల శరీరం ఎరుక, స్థూల ప్రపంచ అనుభవము గత్యంతరం లేదు. ఇది తప్ప. అలాగే నీ కళ్ళద్దాలు కనుక సూక్ష్మ సంస్కారాలు ఆ ముద్రలు ఉంటే నీకు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక, సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవము తప్పనిసరి. Similarly, as long as the consciousness of the soul is impressed by subtle impressions, there is no way out but to experience these subtle impressions through the subtle body. అదే విధముగా ఆత్మ యొక్క చైతన్యం మీద సూక్ష్మ సంస్కారాల ముద్రలు ఉన్నంత వరకు సూక్ష్మ శరీరము ద్వారా ఈ సూక్ష్మ సంస్కారములను అనుభవించడం తప్ప వేరే మార్గము లేదు. Similarly, as long as consciousness of the soul is impressed by mental impressions, there is no escape but to experience these mental impressions through the mental body. అలాగే ఆత్మ యొక్క చైతన్యం మీద మానసిక సంస్కారాల ముద్రలు ఉన్నంత వరకు మానసిక శరీరం ద్వారా ఈ మానసిక సంస్కారములను అనుభవించడం తప్ప వేరే మార్గము లేదు. As impressions of the gross, subtle and mental vanish or completely disappear, the consciousness of the soul is automatically and obviously directed and focused towards itself, and this soul then necessarily have no alternative but to absorb experience of the oversoul. మరి సంస్కారం లేని వాడి పరిస్థితి లాజిక్ ఇదేగా. ఆఖరికి అక్కడికే వస్తున్నారు బాబా. వాడికి స్థూల సంస్కారాలు లేవు, సూక్ష్మ సంస్కారాలు లేవు, మానసిక సంస్కారాలు లేవు, అవన్నీ మటుమాయం అయిపోయినాయి. అప్పుడు ఏమవుద్ది? ఆత్మ యొక్క చైతన్యము తనంత తానుగా స్పష్టముగా తన వైపుకే మరలి తనపైననే కేంద్రీకృతం అవుతుంది. ఇవన్నీ తీసేసాం, కోటు బనీను అన్నీ తీసాం, షర్ట్ తీసేస్తే ఇంకేముంది, నేనే మిగిలేను నేను. సో నా మీద పడుతుందన్నమాట అది. అప్పుడు ఆత్మకు పరమాత్మ అనుభవాన్ని పొందడం తప్ప వేరే మార్గము లేదు, ఇంక గత్యంతరం లేదు. ఇంకేమి క్యాలిక్యులేషన్లు, ఇన్విటేషన్లు, హారతులు ఇచ్చి రండి రండి అని ఏమి ఉండవు. ఇంకా డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఆ పరమాత్మ అనుభవం వచ్చేస్తుంది. నౌ గ్రాస్, సటిల్ అండ్ మెంటల్ బాడీస్ ఆర్ నథింగ్ బట్ ద షాడోస్ ఆఫ్ ద సోల్. The gross, subtle and mental spheres are nothing but the shadows of the oversoul. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? పరమాత్మ అనుకున్నాం కదా, ఆ పరమాత్మ యొక్క నీడే ఈ సృష్టి. ఆయన నీడే సృష్టి అంతా. సో ఆయన ఉంటేనే ఈ నీడ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయి పడుకుంటే ఈ నీడ ఉండదు. ఇక్కడ ఆయన కూడానే ఉంటుంది నీడ. అంతే కదా, మన నీడ విడిగా మనగలదా? మనలేదు. మనం ఉంటేనే ఉంటుంది నీడ. అలాగే ఆ పరమాత్మను వెన్నంటే ఈ నీడ కూడా ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ఆ పరమాత్మ నీడ స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాలు ఆయన నీడలు డైరెక్ట్గా. మరి ఆయన నుంచి విడిపడినటువంటి బిందువులు ఉన్నాయి ఆత్మలు,
వీటి నీడలు స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు. స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు ఆత్మ యొక్క నీడలు తప్ప మరేమీ కావు. స్థూల సూక్ష్మ మానసిక భువనాలు అంటే ప్రపంచాలు పరమాత్మ యొక్క నీడలు తప్ప మరేమీ కావు. చాలా క్లియర్గా ఇవన్నీ ప్రేమాశ్రమ స్కూల్లో పిల్లలకి చెప్పారండి బాబా. ఇప్పుడు మనకు గాడ్ స్పీక్స్లో చాలా కష్టపడి మనం ఏదైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో పిల్లలకి 1920వ దశకంలో మెహరాబాద్లో చార్ట్లు కూడా ఉన్నాయి అప్పుడు చేసినవి. ఏది భగవంతుడి నీడగా ఈ 3 ప్రపంచాలు, ఆత్మ యొక్క నీడగా ఈ 3 శరీరాలు చార్ట్లు అప్పుడు తయారు చేసినవి ఉన్నాయి బాబాయ్. ఇప్పుడు కొత్తగా ఒక పుస్తకం ద్వారా అవి మనకి అందుబాటులోకి రానున్నాయి. గ్రాస్, సటిల్ అండ్ మెంటల్ బాడీస్ ఆర్ ఫినిట్, హ్యావ్ ఫార్మ్ అండ్ ఆర్ చేంజబుల్ అండ్ డిస్ట్రక్టిబుల్. ఇక లోతుగా వెళుతున్నారు. ఎప్పటికీ 1వ టేబుల్ 2వ టేబుల్ కాదు, కొంచెం లోపలికి వెళ్ళిపోతారు బాబా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నిర్వచనాలు చెప్పుకున్నాం కదా, మనకి కొంత అవపోసన పట్టాం కదా, నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తున్నారు. ఏమంటున్నారు బాబా? పరమాత్మకి స్థూల సూక్ష్మ మానసిక రూపాలకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటో ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు పరిమితమైనవి అంటే పరిమితులు కలిగి ఉంటాయి. అలాగే రూపాలు కలిగి ఉంటాయి. ఇవి రూపం లేకుండా మనలేవు. ఈ 3 కూడా మార్పుకు లోనయ్యేవి. అంటే పుట్టినప్పుడు కుర్రాడు నిక్కరేసుకుంటాడు, పెద్దాడయ్యాక వాడు లాగేస్తాడు, ఇంకంత పెద్దాడయ్యాక ప్యాంట్ వేస్తాడు, వాడికి గడ్డాలు వస్తాయి, ముసలాడు అవుతాడు కదా, మంచి బలంగా ఉంటాడు, బాగా పండు ముసలేక పళ్ళు ఊడిపోతాయి, పడుకుంటాడు కదా. ఇవన్నీ సహజమైనటువంటి వాటి తీరు, ప్రవృత్తి. ఏది? స్థూల శరీరం కానీ, సూక్ష్మ శరీరం కానీ, మానసిక శరీరం. ఈ 3 శరీరాలు పరిమితమైనవి, రూపాలు కలిగినవి, మార్పుకు లోనయ్యేవి, నాశనమయ్యేవి. ఓ రోజు ఉంటాయి, ఓ రోజు పోతాయి. ద గ్రాస్, సటిల్ అండ్ మెంటల్ వర్డ్స్. అలాగే ప్రపంచాల గురించి కూడా చెప్తున్నారు. ఆర్ ఫాల్స్, దే ఆర్ జీరో, ఇమాజినేషన్, వేకెంట్ డ్రీమ్స్. ఇంకా బాబాయ్ ఏమంటున్నారు? స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలు, ఈ 3 ప్రపంచాలు కూడా అసత్యమైనవి. అవి సున్నా, ఊహ, ఉత్త కలలు మాత్రమే. ద ఓన్లీ రియాలిటీ ఈజ్ ద ఓవర్ సోల్. పరమాత్మయే ఏకైక సత్యము. మనకి కళ ఎప్పుడు వస్తుంది? నిద్ర సరిగా పట్టకపోతే కళ వస్తుంది, అంతేనా? కళ వచ్చిందంటే వాడికి సరైన నిద్ర లేదని అంతే మనం అనుకుంటాం. కరెక్టే కదండి? భగవంతుడు గాఢ నిద్రావస్థలో ఉన్నాడు అంటే తర్వాత చాప్టర్లో ఉన్నదే ఒక్కసారి మనం అనుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. గాఢ నిద్రావస్థలో ఉన్నాడు. గాఢ నిద్రావస్థలో నా పేరు కానీ, నా చదువులు కానీ, నా డిగ్రీ కానీ, నా ఆస్తులు కానీ, నాకు ఉన్నటువంటి నేర్పులు కానీ ఇవేమీ ఉండవు. అలాంటి గాఢ నిద్రలో ఉన్న భగవంతుడికి కొంచెం డిస్టర్బెన్స్ ఏర్పడింది. డిస్టర్బెన్స్ ఏర్పడిగానే నేను ఎవరిని అనుకున్నాడు. అంటే సగం మగత నిద్ర అంటాం కదా, ఎవరిని నేను అనుకున్నాడు. అనుకోగానే కళ మొదలైపోయింది. నిద్రలో ఉన్న భగవంతుడు నేను ఎవరిని అనే ప్రశ్న వేసుకున్నాడు. వేసుకోగానే కళ మొదలైపోయింది. ఇక్కడ ఇదంతా కళ. నాకు కళ వచ్చింది. కళలో నేను, ఇంకొకడు, 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 5గురు పాత్రలు ఉన్నారు. ఎవరు పోషిస్తారో 5 పాత్రల్ని? నేనే పోషిస్తాను. నేను ఎవడు బయటోడు ఎవడు రాడుగా, ఎవడు నిద్రలో వాడుంటాడు, ఎవడు పనిలో వాడుంటాడు, నేనే పోషిస్తాను. అలాగే భగవంతుడే, ఈ నిద్రలో ఉన్న పరమాత్మే ఈ కళలో మొత్తం అన్ని పాత్రలు పోషిస్తాడు. అంచేత ఇదే సృష్టి అన్నారు బాబా. మొత్తము ఇదేది? రాయి దగ్గర నుంచి 6వ భూమిక వరకు నడిచినటువంటి ఈ గందరగోళం అంతా కూడా కలయే. కళకి ఎంత విలువ ఉంది? లేచిన తర్వాత నా కళ చాలా పెద్ద కళ, ముందు వినగడా పోరా, ఎందుకు నా టైం వేస్ట్ చేస్తావు అంటావు. ఎందుకని? కళకు ఎలాంటి విలువ ఉండదు. సున్నా. బాబా చెప్పారు కదా, శూన్యము, డొల్లా, సున్నా, వేస్ట్. దాని గురించి ఏం మాట్లాడినా వేస్టే. అంచేత ఈ మొత్తం సృష్టి గురించి వేస్ట్ అని చెప్తున్నారు బాబా. చెత్త. మరి దేని గురించి మాట్లాడాలి? ఈయన గురించి మాట్లాడాలి. సత్యం. ఆయన ఒక్కడే సత్యము.
కానీ నిద్రలో ఉన్నాడు ఆయన. సత్యమైన ఒక్కడే, ఇది అంతా కూడా ఆయన కళ మాత్రమే. ఎలాగ కళ అయిందంటే ఇదనమాట, ఇలాగ కళ అయింది. అంచేత ఈ కళలో పాత్రలన్నీ ధరించింది ఎవడు? ఈయనే. ఎందుకని ఆయన కూర్చుని కళ కాబట్టి. అది ఎవడు కలగంటే వాడే అన్ని పాత్రల్ని పోషిస్తాడు, వాడి కళలో పాత్రలన్నీ. మరి ఆయన కళలో పాత్రలన్నీ ఆయనవే, అందుచేత ఈ ఆత్మలన్నీ ఒకటే, ఇవన్నీ ఆయనే అని లాజిక్ మనకి అక్కడ అర్థమయ్యేలాగా చెప్పుకోవాలన్నమాట. సో ఆ గాడ్ స్పీక్స్లో చార్ట్ ఉంటుంది, మనం తర్వాత చూస్తాం. దానిలో హెడ్డింగ్ ఏమని ఉంటుంది? భగవంతుని సృజనాత్మకమైన స్వప్నము. ఎందుకట? మొదట తనకు తానెవరో తెలియదు, తానెవరో తెలుసుకోవడం కోసము ఇంత కళలోనికి ఆయన ప్రవేశించాడు. అదే ఈ సృష్టి అని పెద్ద చార్ట్ వేసి ఉంటుంది అందులో. ఇది జ్ఞాపకం పెట్టుకుంటే చాలా వరకు బాబా వాడే పదాలు అర్థమవుతూ ఉంటాయన్నమాట. కళ ఏమిటి, కళలో పాత్రలు ఏమిటి, ఇదంతా సున్నా ఏమిటి, నాకు కనపడి ప్రపంచంతో సున్నా అంటే అలాగే ఇందుకు సున్నా అంటున్నాడు ఆయన. సో ఇది నిజంగా సున్నా అని ఎప్పుడు తెలిస్తే? కళ నుంచి బయటకు వచ్చేది తెలిస్తే. పాము తరిమేస్తున్నాను, పాము తరివేసాక పడిపోయాను, దెబ్బలు తగిలేసి తప్పించుకుని పరిగెడుతున్నాను. ఈ లోపల అది చచ్చింది, ఇంకో కుక్క వచ్చింది, ఇది తెరివింది, పులి వచ్చింది, ఇది తెరివింది. లేచి కూర్చుని నవ్వుకుంటాడు మంచం మీద. వేస్ట్ రా, ఇది అంతా ఉట్టి కళ, ఎంత గాబరా పడిపోయాను నేను. మనకి మెలకువ వచ్చిన తర్వాత ఇది కళ అని తెలియదు. ఆయన మేలుకున్నవాడు కాబట్టి ఇది కళరా అని చెప్తున్నాడు. మనం ఇంకా కళ మధ్యలో ఉన్నాం కాబట్టి ఇది ఆయన మీద విశ్వాసం వల్ల నమ్ముతున్నాం, కానీ ఇది మనకి నమ్మడానికి వీలుగా లేదు ఇది. కానీ ఆయన చెప్పాడు కాబట్టి నమ్ముతున్నాం. Therefore, when the soul with its gross, subtle and mental bodies experiences the gross, subtle and mental world, the soul actually experiences in reality the shadows of the oversoul with the help of its own shadows. మనం ఇందాక చెప్పుకున్నాం ఏమని? మనకు కనిపించే స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము ఇవన్నీ పరమాత్మని యొక్క నీడలు అనుకున్నాం. మనకున్నటువంటి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము మన ఆత్మ యొక్క నీడలు అని అనుకున్నాం కదా. అందువలన ఆత్మ తన స్థూల సూక్ష్మ మానసిక శరీరాలతో స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలను అనుభవించేటప్పుడు నిజానికి అది ఏం చేస్తుందట? తన నీడల సహాయముతో పరమాత్మ యొక్క నీడలను అనుభవిస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్, ద సోల్ విత్ ఇట్స్ ఫినిట్ అండ్ డిస్ట్రక్టిబుల్ ఫార్మ్ ఎక్స్పీరియన్సెస్ ఫాల్సిటీ, జీరో, ఇమాజినేషన్ అండ్ వీకెండ్ డ్రీమ్. మరో విధంగా చెప్పాలి అంటే పరిమితమైన అలాగే నాశనమయ్యేటువంటి తన రూపముతో ఆత్మ అసత్యతను, శూన్యాన్ని, ఊహను, ఉత్త కలను అనుభవిస్తుంది. మనం చేసేది అదే. అందుకే బాబా ఏమన్నారు? నేను మేలుకొల్పుటకే గాని బోధించుటకు రాలేదు. ఇదేమిటి? మనందరం మెలకువగా ఉంటే ఆయన మన మేలుకొల్పడం ఏమిటి? కానీ బాబా చెప్తున్నారు, నువ్వు నిద్రలో కలకంటూ ఉన్నావు, ఆ కళ నుండి నిన్ను మేలుకొల్పడానికే నేను వచ్చాను. Only when the soul experiences the oversoul with its self does it experience the real with reality. ఆత్మ తన స్వస్వరూపమును ఉపయోగించి పరమాత్మను అనుభవించినప్పుడు మాత్రమే అది సత్యత్వంతో సత్యాన్ని అనుభవిస్తుంది. చూసారంటే అబద్ధానికి సంబంధించినవన్నీ రాలిపోవాలి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, మానసిక శరీరం, స్థూల ప్రపంచం, మానసిక ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం ఇవన్నీ రాలిపోతే మిగిలిందేంటి? సత్యము, భగవంతుడు. నా స్వస్వరూపము, పరమాత్మ. వీళ్ళిద్దరే మిగిలారు. నా స్వస్వరూపము సహాయంతో పరమాత్మను అనుభవించగలను. అంటే ప్రతివాడిలోనూ ఆ స్వస్వరూపము భగవంతుడి ఆ రవ్వ, నిప్పు రవ్వ దాగి ఉంది. దాని చుట్టూ మనము అనేక సంస్కారముల మోసలను పెంచి పోషించుకొని 3 రకాల శరీరాలను నిర్మించుకొని అది కనపడకుండా దాచేసాం దాన్ని. ఇవన్నీ ఒక్కొక్కటి ఒలిచి బయట పడేస్తే ఆ నిప్పు రవ్వ స్పష్టంగా కనపడి పరమాత్మను అనుభవించగలుగుతుంది.
when the soul is conscious of its gross body, then this soul identifies itself with the gross body and takes itself as the gross body. ఆత్మకు స్థూల శరీరము యొక్క ఎరుక ఉన్నప్పుడు అది స్థూల శరీరంతో తాదాప్యం చెందడం అంటే పెద్ద భయంకరమైన పదం అనుకోక్కర్లా, దాంతో నేను ఏకము అనుకోవడం, తనను తాను స్థూల శరీరంగానే భావిస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. నేను నా కారు వేసుకొని హైదరాబాద్ బయలుదేరాను అనుకున్నాం. దారిలో పెట్రోల్ అయిపోయింది. కారు ఆపాను. అయితే లోపల కూర్చున్నాయని అడిగాడు, ఎందుకై కారు ఆపామని. నా కారులో పెట్రోల్ అయిపోయిందండి అంటాను. సో కారు పెట్రోల్ ఇచ్చి ఫుల్ ట్యాంక్ చేసి అంటే నేను ఆ పక్కన హోటల్లో శుభ్రంగా నాకు కావాల్సిన చికెన్లు మటన్లు ఏవో తింటాను నేను. అలాగే ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యి చొట్టబడింది అనుకోండి, నా కారుకి చొట్టబడిందండి, దీన్ని రిపేర్ చేయించాలి ఎప్పుడొకప్పుడు ఖాళీ చూసుకుని అంటాను. కానీ ఇక్కడ ఈ ప్రయాణంలో ఏమవుతోంది, కారుకి యాక్సిడెంట్ అయితే నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పుద్ది అనమాట. తాను అందులో కూర్చున్నవాడు నేను వేరు, నేను వాడి వాహనం వేరు. అది ఆత్మ యాక్చువల్గా ఈ స్థూల శరీరాన్ని ఒక వాహనంగా వాడుకుంటుంది కదా. తన శరీరానికి ఆకలేసినప్పుడు ఏమనాలో ఆత్మ, నా శరీరంకి ఆకలేస్తుంది, దానికి ఏదో ఒకటి పెట్టి చావాలి నేను ఇప్పుడు అనాలి. కానీ అలా అంటలేదు, నాకు ఆకలేస్తుంది అంటున్నాం. దానికి చొట్టబడితే నాకు చొట్టబడింది అంటున్నాం. అది ఇక్కడ కారణం ఏమిటి, దానితో జీవించి 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 అదే నేను అయిపోయాను. దాన్ని ఐడెంటిఫై విత్ అంటారు తెలుగులో, తాదాప్యత చెందడము అంటామంటే అదే నేను, నా శరీరమే నేను, నా రూపమే నేను అనుకోవడం. అంచేతే వాడు పుట్టాడంటే వీడు పుట్టేసాడని వీడి పేరు పెట్టేసి వచ్చాడంటే వీడు చచ్చిపోయాడు, వాడిగా చచ్చిపోతావాడు. నిజానికి అది ఊరికే ఆ కారు డిస్కార్డ్ చేసి వాడు ఇంకో కారు కొనుక్కుంటాడు కదా, అప్పుడు యాడ్ కారు గురించి. యాక్చువల్గా మనందరం అలా ఉండాలి. కానీ ఈ శరీరంతో ఒకటైపోవడం వల్ల నేను పుట్టాను, నాకు దెబ్బ తగిలింది, నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకు ఆకలేస్తోంది. యాక్చువల్గా ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము, ఈ 3 రకాల ప్రపంచాలను దాటడానికి ఒక వాహకము. కానీ మనం ఏం చేస్తున్నాం, అదే నేను అనే భ్రమలో ఉండిపోతున్నాం. అది ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఆత్మకు స్థూల శరీరము యొక్క ఎరుక ఉన్నప్పుడు అది స్థూల శరీరముతో తాదాప్యము చెంది తనను తాను స్థూల శరీరంగానే భావిస్తుంది. అది ఎవరవయ్యా నువ్వు, నేను 5 అడుగులు 3 అంగుళాలు, నా పేరు ఇది, నా బరువు ఇది చెప్తుంటాడు. ఇదే వీడి బరువు, ఇది ఊరికే తగిలించుకున్న వాహనం ఇది. వాడు యథార్థంగా ఏం చెప్పాలి, నేను ఆత్మను, నేను సాక్షాత్తు భగవంతుణ్ణి, కానీ నా సంస్కారములు వదలగొట్టుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను, ప్రస్తుతం ఇదిగో ఈ స్థూల సంస్కారాలు వదలగొట్టుకుంటున్నాను అని చెప్పాలి. దిస్ మీన్స్ దట్ ది ఇన్ఫినిట్, ఇటర్నల్, ఫార్మ్లెస్ సోల్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఫినిట్, మార్టల్ అండ్ హ్యావింగ్ ఫామ్. ఎంత దయనీయమైన పరిస్థితి చూడండి. వెరసి దీని అర్థం ఏమిటట, అనంతము, శాశ్వతము, రూపము లేనిది అయిన ఆత్మ తనను తాను పరిమితమైనదిగా, మరణానికి లోనయ్యేదిగా, రూపం కలదిగా భావించేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది. బాబా ఒక సందర్భంలో చెప్పారు, తండ్రి కొడుక్కి బ్యాంకులో డబ్బులు వేసి ₹1,00,00,000 వేసి చెక్కు బుక్కు, పాస్బుక్కు, పెన్ను జేబులో పెట్టి వెళ్ళిపోయాటైనా వీడు ఈ విషయం తెలియక ₹10 పక్కవాడిని బెచ్చమెత్తుకుంటున్నాడు. ఒరే ఆ జేబులో చూడరని అన్న, చెక్కు బుక్ ఉంది అక్కడ, నువ్వు ఇలా బెచ్చమెత్తుకోవడం దారుణం ఇది అని చెబితే అప్పుడు చూసుకుంటాడు నిజమే సుమ్మా అని. అందుకని ఇక్కడ బాబా ఏమంటున్నారు, అనంతము, శాశ్వతము, ఎట్టి రూపములు లేనటువంటి ఈ ఆత్మ తనను తాను బలహీనుడిగా, దుర్బలుడుగా, అనారోగ్యమైన వాడివిగా, ఇంకా ఎప్పుడు ఇవన్నీ బయటపడతాను అనేటువంటి ఈ పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత దయనీయము. ఇంప్రెషన్స్ ఆర్ ది కాజ్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్. ఎందుకు ఇలా అయిపోయింది ఈ దయనీయ పరిస్థితికి? ఏమిటి కారణం? సంస్కారాలే ఈ అజ్ఞానానికి కారణం. అజ్ఞానమే కదండి ఇది. నేను కోటీశ్వరుని అనేటువంటిది మర్చిపోయాను. నేను ఆ జేబులో పెట్టి తిరుగుతున్నాను చెక్కుబుక్, నేను ₹10 ముష్టెత్తుకుంటూ ఉన్నాను. నేను ఇవి ఇంతకంటే పెద్ద అజ్ఞానం ఏమీ ఉండదు కదా. ఏమిటి అజ్ఞానానికి కారణము?
నువ్వు పోగేసుకున్న సంస్కారాలే. ఇన్ ద బిగినింగ్ ద సోల్ విచ్ ఈజ్ ఎటర్నల్లీ ఇన్ ది ఓవర్ సోల్ ఎట్ ఫస్ట్ ఎక్వైర్స్ ఇగ్నోరెన్స్ త్రూ ఇంప్రెషన్స్ రాదర్ దాన్ అక్వైరింగ్ నాలెడ్జ్. మనందరము సముద్రంలోని బిందువులు లాంటి వాళ్ళమని చెప్పుకున్నాం. మనం శాశ్వతంగా పరమాత్మలోనే, మన అడ్రస్ ఏది పరమాత్మలోనే, ఆయన నుంచి విడిగా ఉండం. మనం శాశ్వతంగా పరమాత్మలోనే ఉన్న ఆత్మ ఆరంభంలో ఈ సంస్కారాల కారణంగా జ్ఞానం పొందడానికి బదులు అజ్ఞానాన్ని పొందింది. విమ్ ఆ లీలా విలాసం ఏర్పడగానే ఏం చెప్పాలి? నేను భగవంతుణ్ణి అని చెప్పాలి. దానికి బదులు నేను రాయిని, నేను మార్బుల్ రాయిని, నేను వజ్రాన్ని, నేను మామూలు గ్రానైట్ రాయిని, నేను ఇంకొక సున్నపు రాయిని అని చెప్పి ఈ రాళ్ళు వచ్చే బయటికి. When the soul acquires a particular form, body or sharir, according to particular impressions, it feels and experiences itself as being that particular form. ఆత్మ తన సంస్కారాలకు అనుగుణంగా ఒక నిర్దిష్టమైన రూపాన్ని అంటే శరీరాన్ని పొందినప్పుడు ఆ నిర్దిష్టమైన రూపమే తాను అనే భావనను అలాగే అనుభవాన్ని పొందుతుంది. అదే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటిది. అది దానికి కారణం ఏమిటి? మనకున్న సంస్కారములు. మనము ఒక ఒంటిపేట గొలుసు పట్టుకెళ్ళి కవసాల దగ్గరికి వెళ్ళి నాకు ఒక 4 పేటల గొలుసు చేసేయమంటే ఏమంటాడు? ఒంటిపేటతో 4 పేటలు ఎలా వస్తాయండి? రాదని అంటాడు. అంటే మన ముడి పదార్థం ఎంతైతే ఉందో దానికి అనుగుణంగానే దాని నుంచి తయారయ్యే వస్తువు కూడా ఉంటుంది. అంచేత మనము గత శరీరం విడిచిపెట్టేసినప్పుడు మనం ఏ సంస్కారాల ఆ మూటైతే మనం వెంట తెచ్చుకున్నామో అవి కరిగిస్తే తయారయ్యే శరీరమే మనకు ఇప్పుడు వస్తుంది. అంటే నేను ఇప్పుడు 5 అడుగులు 3 అంగుళాలు ఉన్నానంటే నేను చచ్చినప్పుడు నా నిలవ సంస్కారాలు ఎంతకి సరిపడేటువంటివి తెచ్చుకున్నానమాట. ఒక ఆయన 6 అడుగులు ఉన్నాడు అనుకోండి, ఆయనకి అన్ని సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 6 అడుగులు మోసతోటి కరిగించి పోసేసాడు రూపం, పట్టుకుపో అన్నాడు. సో మనం గతములో వెంట తెచ్చుకున్న సంస్కారాలే మన స్థితిగతులను, మన ప్రవృత్తిని, మన శరీరాన్ని, మన ఆకారాన్ని, మన జ్ఞానాన్ని, మన చైతన్యాన్ని డిసైడ్ చేస్తాయి. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. బాబా చెప్పిన మాటలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో అనేక ఉదాహరణలను ప్రస్తుతించడం జరిగింది. అయితే ఈ ఉదాహరణలన్నీ బాబా స్వయంగా ఇచ్చినవి కాదు, నేను స్వయంగా వాడినవి. ఇవి ఉపయోగపడతాయి అనుకుంటే మీరు వీటిని స్వీకరించవచ్చు, ఇవి ఉపయోగపడవు అనుకుంటే వీటిని తిరస్కరించవచ్చు కూడా. అవతార్ మెహర్ బాబాకి జై.